హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అయితే ఆషాఢ మాసంలో ఆడపిల్లలు గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఆడపిల్లకు అందం గోరింటాకు. అతివల చేతిలో అలంకారంగా మారిన ప్రత్యేక ఆకర్షంగా ఇస్తుంది గోరింటాకు. అయితే ఆనాటి నుంచి ఈనాటి వరకు యుగం మారిన తరం మారిన అమ్మాయిలకు ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్గా మారింది గోరింటాకు. అందుకే పెండ్లైనా పేరెంటమైనా పండగ అయినా ఫంక్షన్ అయినా ఆడపడుచులు పిల్లలు మొదలు పండు ముసలి పాల బొగ్గల చిన్నారుల దాకా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరి ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలండి, ఆడబిడ్డలు తమ చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోవాలి? దీని వెనుక ఒక పెద్ద కారణం ఉందండి. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే మహిళలు గోరింటాకు పెట్టుకోవటం వెనుక కూడా అలాంటి ఒక ప్రయోజనమే ఉందండి. అయితే ఇప్పుడు సాధారణంగా ఆషాఢ మాసంలో వర్షాలు పడతాయి కదా, దీంతో సూక్ష్మజీవులు అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మహిళలు ఎక్కువగా నీటిలో పనిచేస్తూ ఉంటారు కాబట్టి కాళ్ళు చేతులు ఎప్పుడు తడిగానే ఉంటాయి. దీనివల్ల వాళ్ళు తొందరగా వ్యాధులు బారిన పడే అవకాశం ఉంటుందండి. కాబట్టి గోరింటాకు పెట్టుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చని ఆయుర్వేదం చెబుతుంది. అందుకే స్త్రీలు అరచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులు ఉంటాయటండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల వాటిని అతి ఉష్ణాన్ని లాగిస్తుంది. దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉండొచ్చు. అందుకే ఆషాఢ మాసంలో మనము ఈ గోరింటాకు పెట్టుకుంటామండి. అర్థమైందా? అయితే ఇక పురాణాల్లో గోరింటాకు పుట్టుక గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే గోరింటాకు గౌరీదేవి ప్రీతిగా చెప్తారు. గౌరీ ఇంటి ఆకు అంటారు. ఇది కాస్త గోరింటాకుగా మారిందండి. అయితే పురాణాలు ఏం చెప్తున్నాయంటే గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రచారంలో ఉందండి. అదేంటంటే గౌరీదేవి ఒకనప్పుడు చెలికత్తులతో చెలికత్తులతో వనంలో ఆటలాడగా అక్కడ ఆ సమయంలో రజస్యాల అవుతుందండి. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేలను తాకగానే ఓ మొక్కగా ఉద్భవిస్తుంది. ఆ వింతను చూసిన చెలికత్తులు పరిగెత్తుకుంటూ వెళ్ళి పర్వతరాజుకు చెప్తారు. పర్వతరాజు అంటే గౌరీదేవి వాళ్ళ నాన్నగారండి. పర్వతరాజుకు ఈ విషయం చెబుతారు. అయితే పర్వతరాజు భార్యతో సహా వనానికి వచ్చేసరికి ఆ మొక్క పెరిగి పెద్ద చెట్టు అవుతుంది. అప్పుడు ఆ చెట్టును సాక్షాత్తు అప్పుడు ఆ చెట్టు చెట్టు చెప్తుందంట, సాక్షాత్తు పార్వతి రుధిరాశ్యంతో జన్మించాను, నా వల్ల ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది పర్వతరాజుకి. అప్పుడు గౌరీదేవి చిన్న పిల్ల చేష్టలతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆ ఆకు తగలగానే గౌరీదేవి వేళ్ళు ఎర్రబడిపోతాయి. అది చూసిన పర్వతరాజు ఆ దంపతులు అయ్యో బిడ్డ చేయి కందిపోయిందే అని విచారం వ్యక్తం చేసే లోపు గౌరీదేవి తనకు ఎలాంటి హాని కలగలేదని, పైగా ఎటువంటి నొప్పి లేదని చెప్తుంది. ఆ పైగా ఈ రంగు చాలా అలంకారంగా అనిపిస్తుందని అంటుంది. అప్పుడు పార్వతరాజు ఉండి ఇకపై స్త్రీలు సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు భూలోకంకి ప్రసిద్ధి చెందుతని తెలుపుతాడు. స్త్రీలు గర్భాశయ దోషాలు తొలగిస్తుందని కూడా చెప్తాడు. అప్పటి నుంచి స్త్రీలు గోరింటాకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి. అయితే ఈ గోరింటాకు కూడా మనము ఆషాఢ మాసంలో తల్లుల ఇంట్లో ఉంటారు కదా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు, అప్పుడు పెట్టుకుంటే చాలా మంచిదండి. పైగా గర్భాశయంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండే మనకి పోతుంది. అలాగే మనకి వేసవిలో ఎక్కువ హీటు ఉండడం వల్ల మనము ఈ ఆషాఢ మాసం వర్షకాలం స్టార్ట్ అవుతుంది కదండి, అందువల్ల ఇది మనం పెట్టుకున్నట్టుగా అయితే గోరింటాకు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అలాగే మనకి గర్భాశయంలో కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ రావండి. ఓకేనా? ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ గోరింటాకు రుబ్బేటప్పుడు ఏమేమి వేయాలో మీరు చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, బాయ్.